వేసవి తీవ్రత దృష్ట్యా రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నెహ్రూ జూ పార్క్ జంతువుల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం పడకుండా స్ప్రింక్లర్లు, ఫాగర్స్ ఏర్పాటు చేసి చల్లని వాతావరణాన్ని కల్పిస్తున్నారు. వేసవికి అనుగుణంగా ఆహారం అందిస్తున్నారు. జంతువుల సంరక్షణకు సంబంధించి నెహ్రూ జూ పార్క్ క్యూరేటర్ వసంతతో మా ప్రతినిధి అనూష ముఖాముఖి. ఈ ఏడాది టెంపరేచర్స్ విపరీతంగా పెరిగాయి. ఏప్రిల్ మాసంలోనే దాదాపుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఈ బాణుడి బగబగలకి మనుషులకే కాదు జంతువులకు కూడా ఎంతో ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో నెహ్రూ జూలాజికల్ పార్కులో ఈ సమ్మర్ కేర్, ఈ జంతువుల రక్షణ ఎలా ఉంది ఏంటి అనే విషయాలను తెలపడానికి మనతో పాటు క్యూరేటర్ వసంత ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ముఖ్యంగా జంతువులకి ఈ సమ్మర్ అంటే వాటికి స్పెషల్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అసలు ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు మేడం సమ్మర్ కేర్? ఫిబ్రవరి లాస్ట్ వీక్లోనే మనం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాం. అరేంజ్మెంట్స్ అంటే కొన్ని చోట్ల గన్ని రోల్స్ కట్టాల్సింది ఉంటుంది, నైట్ హౌస్కి పైన నైట్ హౌస్ పైన షేడ్ నెట్స్ పెట్టాల్సింది ఉంటుంది, తుంగా గ్రాస్ వేయాల్సింది ఉంటుంది, తర్వాత కూలర్స్ అరేంజ్మెంట్. సో ఇట్లాంటి అరేంజ్మెంట్ వర్క్స్ అన్నీ ఫిబ్రవరి ఎండింగ్లోనే కంప్లీట్ చేస్తాము. మార్చ్ ఫస్ట్ వీక్ నుండి అవన్నీ మనము స్టార్ట్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే ప్రైమేట్స్ ఉన్నాయి, అవి కోతులకి ఎండ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి వాటికి సమ్మర్ హీట్ స్ట్రోక్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేసే తాటాకులతోనే గుడిసెల్లాగా ఎక్కువ అవి కూర్చునే ఏరియానే కాకుండా ఈసారి అన్ని ఎంక్లోజర్లో ఎక్కువ ఏరియాలో మనము ఈ తాటాకులతో గుడిసెలు అనేది ఏర్పాటు చేయడం. దానిపైనే మళ్ళీ స్ప్రింక్లర్ కూడా. సో స్ప్రింక్లర్ నడుస్తుంది, ఆ గుడిసెతో మొత్తానికి చల్లగా కూర్చుంటాయి. తర్వాత ఈ మళ్ళీ ప్రైమేట్స్ కాకుండా టైగర్స్, లయన్స్ అన్నిటికీ కూడా అన్ని ఎంక్లోజర్లో స్ప్రింక్లర్స్ పెట్టాము. తర్వాత వాటి నైట్ హౌస్లో కూలర్స్ పెట్టాము. తర్వాత వాటి నైట్ హౌస్లో రాత్రిపూట కూడా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి నైట్ హౌస్లో కానీ డేక్రాల్ కానీ వాటి పైన ఉన్న ఎంక్లోజర్స్ పైన గ్రీన్ షేడ్ నెట్, గన్నీ రోల్ అంటే 2-3 లేయర్స్ వేసి దానిపైన మళ్ళీ తుంగా గ్రాస్ వేసాం. ఇవన్నీ సో దట్ ఇవన్నీ ఒక 3 లేయర్ ప్రొటెక్షన్ మనము సమ్మర్ నుండి హీట్ వేవ్స్ లోపలికి పోకుండా చేస్తున్నాం. మళ్ళీ లోపల స్ప్రింక్లర్స్, ఫాగర్స్, ఈవెన్ టైగర్స్కి కూడా మనం పెట్టాం. ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఎట్లా అంటే ఆ ఎనిమల్ అనేది అది ఉండే ప్లేస్ చాలా చల్లదనంగా ఉంటుంది. హీట్ వేవ్స్ అనే కాకుండా వేడిగా ఉండకుండా అట్లా లేకుండా కంఫర్టబుల్గా కూర్చొని హాయిగా రిలాక్స్డ్గా అయితే ఉంటుంది. అది మేము అబ్జర్వ్ చేసాం. తర్వాత బర్డ్స్ అన్నిటికీ ఫాగర్స్ పెట్టాము, పైన గన్ని రోల్. ఈ తుంగా గ్రాస్ అనేది హీట్ అనేది లోపలికి పోకుండా, హీట్ వేవ్స్ కానీ ఈ ఎండ అది లోపల పోకుండా చూస్తుంది. సో అట్లాంటి తుంగా గ్రాస్ అనేది నైట్ హౌసెస్, తర్వాత డే క్రాల్స్, కొన్ని ఎనిమల్స్ని మనం బయట విజిటర్స్కి వదలము, వాటిని ఏం చేస్తాం డే క్రాల్లో పెడతాం. ఆ డే క్రాల్స్ పైన కూడా ఈ గన్నీ రోల్స్, షేడ్ నెట్, తర్వాత తుంగా గ్రాస్. సో ఈసారి అన్ని ఎంక్లోజర్స్లో ఎక్కడెక్కడైతే ఎనిమల్ ఉంటుందో, నడుస్తుందో ప్రతి చోట కూడా తుంగా గ్రాస్ అనేది వేసాం. మళ్ళీ తర్వాత జూట్ మన తట్టీలు ఉంటాయి కదా, జూట్ బ్యాగ్స్ తట్టీలు, అవి కస్కస్ తట్టీలని వాటిని కూడా డోర్లకి అన్నిటికీ మన కర్టన్స్ లాగా పెట్టేసి వాటి మీద ఎనిమల్ కీపర్స్ వాటర్ చల్లుతుంటారు. సో దట్ లోపలికి అనేది హీట్ వేవ్స్ పోవు, తర్వాత కూల్గా ఉంటుంది. మొత్తానికి అయితే మనం ఇంట్లో ఉంటే ఏసీ వేసుకొని అన్ని డోర్లు క్లోజ్ చేసి ఎండ రాకుండా కిటికీ ఎట్లా చేస్తామో అట్లాగే ఎనిమల్స్ అన్నిటికీ ఇది ఈ జంతువు ఆ జంతువు అని కాకుండా అన్నిటికీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మైదాన్ ఏరియాలో కూడా పెద్ద పెద్ద హట్స్ వేయడం జరిగింది. ఒక్క చోట అని కాకుండా అవి ఎక్కడెక్కడ తిరుగుతూ అన్ని చోట్ల కూడా వాటికి ఎక్కడంటే అక్కడ కూర్చునేలా ఫెసిలిటీ అనేది ఈ పందిళ్ళు, చల్లటి తాటాకు పందిళ్ళు వేసాము. తర్వాత వాటికి ఫీడర్స్ కూడా కింద ఎండలో పోయి అక్కడ ఇక్కడ తినకుండా కరెక్ట్గా షేడ్ కిందనే అన్ని ఫీడర్స్, వాటర్ ట్రౌట్స్ ఉన్న దగ్గర కూడా అంతా షేడ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఫస్ట్ టైం మనము సఫారీలో కూడా, ఎందుకంటే సఫారీలో ఇప్పుడు ఎండాకాలం ఆకులు రాలిపోతాయి, చెట్లకు అంత నీడ ఉండదు కాబట్టి సఫారీలో కూడా మనకి ఫ్రీ రేంజింగ్ డీర్స్ ఉన్నాయి, తర్వాత నీల్గాయ్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల టైగర్ కూర్చుంటుంది, లయన్స్ తిరుగుతుంటాయి. సో అట్లాంటి ఏరియాస్ ఐడెంటిఫై చేసి మనం అక్కడ కూడా తాటాకి పందిళ్ళేసాము. తర్వాత సాసర్ పిట్స్ అనేది ఎక్కువ కట్టించాము ఈసారి. ఎందుకంటే సీజన్ ఎవ్రీ ఇయర్ మనకు పెరిగిపోతుంది, ఇట్లా తగ్గింది అనేది లేదు కాబట్టి మనము అడిషనల్ కేర్ అనేది ఈసారి బాగా తీసుకున్నాము. తర్వాత ఈవెన్ రెప్టైల్ హౌస్లో కూడా కింగ్ కోబ్రాస్ ఉన్నాయి, అవి ఎఫెక్ట్ అవుతాయని వాటికి కూడా మనం కూలర్స్ పెట్టాము. రెప్టైల్ హౌస్లో ఫాగర్స్ పెట్టాము.
స్ప్రింక్లర్స్, కూలర్స్, సో ప్రతి చోట ఎనిమల్ మూమెంట్ ఉన్న ప్రతి చోట మనం ఇది కేర్ తీసుకున్నాం. ఇదేమో మనము ఎంక్లోజర్లో తర్వాత వాటి డైట్ కూడా ఎట్లా అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న డైట్స్, ఇప్పుడు ఎక్కువ హెర్బివోర్స్ బర్డ్స్ ఉన్నాయి, ఎఫెక్ట్ అవుతాయి చిన్న ప్రాణులు, మంకీస్, వాటికి వాటర్ మెలన్ అని, కుకుంబర్ అని, సో వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ ఇస్తున్నాము. తర్వాత వెటర్నరీ వాళ్ళు ఏంటంటే ఈ గ్లూకోజ్ పౌడర్ ఒకటి, స్ట్రెస్ వెల్ అని ఒక మెడిసిన్, ఎందుకంటే అవి తాగే వాటర్లో డీహైడ్రేషన్ అయిపోతుంటుంది, మినరల్ లాస్ ఉంటుంది. కాబట్టి వాటికి ప్రతి ఎంక్లోజర్లో అవి తాగే వాటర్లో గ్లూకోజ్ పౌడర్ కంపల్సరీ కలుపుతారు సమ్మర్ అంతా. తర్వాత స్ట్రెస్ వెల్ అని, హీట్కి వాటికి స్ట్రెస్ ఎనిమల్ బాడీ బిహేవియర్ చేంజ్ కాకుండా, హార్మోనల్ స్ట్రెస్ రాకుండా స్ట్రెస్ వెల్ అనేది యాడ్ చేస్తారు. తర్వాత విటమిన్, మినరల్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ సమ్మర్ వస్తే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే యానిమల్స్ ఏమిటాయి? ఎనిమల్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, ఎక్కువగా అంటే వాటి బిహేవియర్ చాలా వేరేగా ఏమైనా ఉంటుంది? అంటే బర్డ్స్ మనకు తెలుసు పిట్టలు రాలినట్టు రాలుతాయి అంటారు. సో బర్డ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి, ప్రైమేట్స్ కూడా. ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ హ్యాబిటాట్లో ఉన్నప్పుడు వాటికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, వాటి ఆ ఫుడ్ ఆ వాతావరణం వేరు. కానీ ఇప్పుడు మనం క్యాపిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వాటికి కొంచెం వైల్డ్గా ఉన్నంత అది ఉండదు. కాబట్టి మనము ఎక్కువ స్పెషల్ కేర్ అనేది తీసుకుంటున్నాం. ప్రైమేట్స్, బర్డ్స్, తర్వాత కార్నివర్స్, ఇవి బాగా మనం కేర్ తీసుకుంటాం. ఎఫెక్ట్ ఇక్కడ అన్ని రకాల జంతువులు ఉంటాయి, అన్ని ప్రదేశాల నుంచి వచ్చినవి ఉంటాయి, వివిధ దేశాల నుంచి వచ్చినవి ఉంటాయి. సో ఎక్కువగా శీతల అంటే కూల్ ప్లేసెస్లో ఉన్న వాటికి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవడం అట్లా ఉంటుందా, లేకపోతే జనరల్గా అన్నిటితో పాటుగానే ఉంటుందా? సో అన్నిటితో పాటుగానే ఉంటుంది. కానీ లైక్ హిమాలయన్ బ్లాక్ బేర్ ఉంది, అక్కడ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చింది. 2 స్ప్రింక్లర్లు ఎక్కువ పెడతాము, తర్వాత షేడ్ ఎక్కువ పెడతాము, ఒక ఊయల అక్కడ షేడ్ కింద ఒక ఊయల పెడతాము. సో దానికి తగ్గట్టు దాన్ని కేర్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. సో ఇది మార్చి మొదటి వారం నుంచే ఈ సమ్మర్ కేర్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో సమ్మర్ కేర్ అనేది ప్రారంభమైందని, సో ఈ ఎండలు తగ్గుముఖం పట్టే వరకు కూడా ఇది ఇలాగే కొనసాగుతుంటుందని, గత ఏడాది కంటే కూడా డబల్ రేట్లు ఈసారి ఎక్కువ రక్షణ చర్యలు చేపడుతున్నామని అయితే వాళ్ళు చెప్తున్నారు.